సో గ్రూప్ వన్లో ఒక పేపర్ని ఎంతమంది మూల్యాంకనం చేస్తారు? అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక పేపర్లో 3 సెక్షన్లు ఉంటాయనుకోండి. 3 సెక్షన్లు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో దీని వివరాలు తెలుసుకునే ముందు గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ సంబంధించి ఒక ఫ్రీ సెషన్ జూన్ 1, 2025 మార్నింగ్ 10 to 1 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 5 నిర్వహించడం జరుగుతుంది. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి సబ్జెక్టుల మీద ఈ సెషన్ ఉంటుంది. ఎవరైతే ఈ సెషన్కి అటెండ్ అవ్వదలుచుకున్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అక్కడ ఆ లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డేట్ మళ్ళీ చెప్తున్నాను, జూన్ 1, టైం 10 AM to 5 PM. ఇది ఆన్సర్ రైటింగ్ సెషన్. సో ఇప్పుడు సపోజ్ కమిషన్ అనేక సందర్భాల్లో అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ వీడియో ఒక జనరల్ అండర్స్టాండింగ్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే గతంలో ఆల్రెడీ కమిషన్ కూడా చాలాసార్లు చెప్పేశారు ఎంతమంది ఒక పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారనేది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3 నాకు తెలిసింది. పేపర్ 3 అంటే నాకు తెలవడం అంటే పాలిటీ గవర్నెన్స్ ఉంటుంది కాబట్టి నాకు తెలుసు. 3 సెక్షన్లు ఉన్నాయి. అందులో ఇండియన్ సొసైటీ, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ 3 సెక్షన్లు. ప్రతి సెక్షన్ని ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. వీళ్ళిద్దరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ఆన్సర్ పేపర్లో ఏ ఎగ్జామినర్ ఒక్క పెన్ను మార్క్ కూడా పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఇప్పుడు సెక్షన్ 1 ఇది పాలిటీ పేపర్ని, పాలిటీ సెక్షన్ని ఇవాల్యుయేట్ చేసిన వ్యక్తి 5 క్వశ్చన్లు ఇవాల్యుయేట్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎలా ఇవాల్యుయేట్ చేస్తారు? పేపర్ మీదనే టిక్ పెట్టి దానికి 4 మార్కులు, 3 మార్కులు ఇట్లా వేస్తుంటారు. పక్కనే లెఫ్ట్ సైడ్ మార్జిన్లో వేస్తుంటారు. కానీ ఇక్కడ అలా చేయకూడదు. ఈ పాలిటీ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 1కి 5 మార్కులు వస్తే దాన్ని సపరేట్గా ఇంకొక షీట్లో 5 మార్కులు క్వశ్చన్ నెంబర్ 1కి ఆ అభ్యర్థికి 5 మార్కులు వచ్చినాయి అని చెప్పి అక్కడ రాయాలి. అట్లా 5 క్వశ్చన్లకి ఎన్నెన్ని మార్కులు వచ్చినాయో రాయాలి. ఈ షీట్ మీద ఆ ఆన్సర్ షీట్కి సంబంధించినటువంటి కోడ్ ఇస్తారు. సో ఈ రెండు కలిపి చీఫ్ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్తుంది. ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చీఫ్ ఎగ్జామినర్ మళ్ళీ దాన్ని రెండో ఇవాల్యుయేటర్కి ఇస్తాడు. రెండో ఇవాల్యుయేటర్కి ఇచ్చేటప్పుడు ఆ మార్క్ షీట్ తీసేసిస్తాడు. బట్ ఆన్సర్ షీట్లో ఎటువంటి పెన్ మార్కులు లేవు, ఫ్రెష్గానే ఉంటుంది అక్కడ కూడా. అప్పుడు ఆ రెండో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మళ్ళీ దాని మీద పేపర్ వాల్యుయేషన్ చేసి ఇంకొక సెపరేట్ మార్క్ షీట్లో పేపర్ వాల్యుయేషన్ చేసి మార్కులు వేసి ఈ రెండింటిని తీసుకెళ్ళి మళ్ళీ చీఫ్ ఎగ్జామినర్కి ఇస్తారు. చీఫ్ ఎగ్జామినర్ ఈ 2 మార్కుల్ని కంపేర్ చేస్తాడు. కంపేర్ చేసి ఒకవేళ వేరియేషన్ కనుక 15% కన్నా ఎక్కువ ఉంటాయి ఈ 2 ఇవాల్యుయేషన్స్ మధ్య, ఇంకో థర్డ్ ఇవాల్యుయేటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ థర్డ్ ఇవాల్యుయేటర్కి కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ చేసి మళ్ళీ దానికి అప్పచెప్తే ఆ యావరేజ్ మార్కులు ఇస్తారు. అంటే మొత్తం మీద ఒక సెక్షన్ని జనరల్గా అయితే ముగ్గురు ఇవాల్యుయేట్ చేస్తారు. ఈ ముగ్గురు ఇవాల్యుయేట్ చేసినట్టు లెక్క. కొన్ని సందర్భాల్లో మార్కుల పర్సంటేజ్ వేరియేషన్లో 15% కన్నా ఎక్కువ ఉంటాయి. అప్పుడు 4 ఇవాల్యుయేటర్ కూడా వస్తున్నాడు. అంటే 3 సెక్షన్లు ఉన్నాయి. ఒక పేపర్కి 3 సెక్షన్లు ఉన్నాయి. అంటే ఏంటి, మినిమం 3 సెక్షన్లు ఇంటూ 2 ఇవాల్యుయేటర్స్ అంటే 6 ప్లస్ 3 చీఫ్ ఎగ్జామినర్స్. అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు కాబట్టి ఈ 3 చీఫ్ ఎగ్జామినర్ అంటే ఈక్వల్ టు ఎంత, ఒక పేపర్ వాల్యుయేషన్లో ఒక ఫుల్ లెంగ్త్ 3 సెక్షన్ల పేపర్ వాల్యుయేషన్ చేసేది 9 మంది వాల్యుయేటర్లు. అంటే 9 మంది వాల్యుయేటర్ల కనీసం అనమాట, మినిమం అది. పాలిటీలో 3 పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు ఉంటారు. గవర్నెన్స్లో 3 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్లు ఉంటారు. సోషల్ ఇష్యూస్కి 3 సోషియాలజీ ప్రొఫెసర్లు ఉంటారు. ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ. సో వీటిని ఈ నెంబర్ని 9 నుంచి 12 వరకు ఎక్స్టెండబుల్ చేయొచ్చు. ఎప్పుడైతే మార్కులు తేడా 15% కన్నా ఎక్కువ ఉంటుందో 12 మంది వాల్యుయేటర్ల వరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం 9 to 12 అనుకోవచ్చు అనమాట. సపోజ్ ఒక తెలుగు మీడియం క్యాండిడేట్ ఒక 10 మార్కుల ప్రశ్నకి 3 మార్కులే ఇవ్వబడ్డాయి. ఫస్ట్ ఎగ్జామినర్ 3 మార్కులే ఇచ్చాడు. అండ్ 3 మార్కులే ఇచ్చినప్పుడు దీన్ని ఫస్ట్ చీఫ్ ఎగ్జామినర్, ఎందుకు నువ్వు 3 మార్కులే ఇచ్చావు, యావరేజ్న కనీసం ఒక 5 మార్కులన్నా ఎందుకు ఇవ్వాల అని చెప్పి చీఫ్ ఎగ్జామినర్ దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఫస్ట్ ఎగ్జామినర్ ఇందులో ఇది మన కీకి తగ్గట్టుగా ఫిట్ కాలేదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేశాడు.
అప్పుడేం జరుగుతుంది, సెకండ్ ఎగ్జామినర్‌కి పేపర్ వెళ్తుంది కదా! ఆ సెకండ్ ఎగ్జామినర్‌కి పేపర్ వెళ్ళినప్పుడు దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇఫ్ ద గ్యాప్, ఇప్పుడు సపోజ్ మొదటి ఎగ్జామినర్ ఇచ్చిన మార్కులు 3 అనుకుందాం. రెండో ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చిన మార్కులు సపోజ్ 6 వచ్చినాయి అనుకుందాం. అంటే గ్యాప్ అనేది 50% ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ గ్యాప్ నేపథ్యంలో ఆ పేపర్‌ని, అంటే టోటల్ మార్క్స్ మీద నేపథ్యంలో, క్వెషన్‌కి కాదు, టోటల్ మార్క్స్ నేపథ్యంలో థర్డ్ ఎవాల్యుయేటర్‌కి పంపిస్తారు. అంటే థర్డ్ ఎవాల్యుయేటర్‌కి పంపించినప్పుడు ఆ మొత్తం మార్కుల నేపథ్యంలో యావరేజ్ మార్కులు తీసి ఈ చీఫ్ ఎగ్జామినర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రకమైనటువంటి పర్స్పెక్టివ్ కారణంగా ఏమవుతుందంటే, నీకు అన్యాయంగా ఒక అభ్యర్థికి తక్కువ మార్కులు ఒక ఇవాల్యుయేటర్ వేశాడు అనేటటువంటి పాసిబిలిటీ తక్కువ. లేదని చెప్పట్లేదు, తక్కువ ఉంటే అవకాశం. అంటే ఈ ఫస్ట్ ఇవాల్యుయేటర్, సెకండ్ ఇవాల్యుయేటర్ వాళ్ళిద్దరి మీద చీఫ్ ఎగ్జామినర్ ఎక్కడో చోట న్యాయం చేస్తారు. ఒకవేళ అన్యాయంగా గనక, ఉద్దేశపూర్వకంగా గనక ఏదైనా ఒక పేపర్‌లో తక్కువ మార్కులు వేయడం జరిగితే. సో, ఇఫ్ ద గ్యాప్ ఈజ్ మోర్ దెన్ 15% దేర్ ఈజ్ ఎ థర్డ్ ఇవాల్యుయేటర్. అంటే ఒక్కొక్క సెక్షన్‌కి మినిమమ్ ఎంతమంది ఉన్నారు అంటే ముగ్గురున్నారు. అది నలుగురు వరకు వెళ్ళొచ్చు. నలుగురు తక్కువ మార్కులు వేయరు కదా! ఇప్పుడు ఒకడు 3 ఏసాడు, ఇంకొకళ్ళేమో 4 ఏసారు ఒక క్వెషన్‌కి, ఇంకొకళ్ళేమో 5 ఏసారు. యావరేజ్‌లో 4.5 తీసుకుంటారు కదా! ఈ మూడిటికి సంబంధించినటువంటిది. చీఫ్ ఎగ్జామినర్ రెక్టిఫై చేయడానికి ఉండేది. ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళందరి మీద. సో, కాబట్టి ఇటువంటి అంశాలని మీ ఆన్సర్ రైటింగ్‌లో కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని, మీకు ఎలా ఆన్సర్స్ రాయాలి అని తెలియజేయడానికి ఈ జూన్ 1న 10-1 అండ్ 2-5 మా టీమ్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, తెలంగాణ మూవ్‌మెంట్ ఇటువంటి సబ్జెక్టులన్నిటి మీద ఆన్‌లైన్‌లోను యాస్ వెల్ యాస్ ఆఫ్‌లైన్‌లోను. ఆఫ్‌లైన్‌లోనైతేనేమో కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ సంధ్యా థియేటర్ పక్కనే ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో. అక్కడ మీరు ఈ సెషన్‌కి అటెండ్ అవ్వచ్చు. ఆర్ లేకపోతే జూమ్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. ఎలా అటెండ్ అవ్వాలన్నా డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇలాంటి సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద తెలంగాణ గ్రూప్ 1 ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వీటిని గురించి తెలుసుకోండి.